బైబిల్ని చదువుతున్న క్రైస్తవులమైన మనం, బైబిల్ని ఫాలో అవుతున్న క్రైస్తవులమైన మనం అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో తప్పుడు అభిప్రాయాలను కలిగి ఉండొచ్చు. అలాంటప్పుడు దేవుడు మనతో ఏదైనా మాట్లాడినప్పుడు దాన్ని సానుకూల దృక్పథంతో ఆధ్యాత్మిక కోణంలో బలపరిచే వాక్యాలు చూపిస్తున్నప్పుడు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ బైబిల్లో మనకున్నప్పుడు మన అభిప్రాయాలను, మన పాతదైన అభిప్రాయాలను మార్చుకొని నూతనంగా, నిత్యనూతనంగా దేవునిలో ఎదగడం అనేది క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంతవరకు లోతు జీవితం గురించి, లోతు భార్య గురించి విన్న విషయాలు ఒకెత్తైతే, ఈరోజు నూతనంగా మరొక విషయాన్ని మనం వినబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఇంతవరకు విన్నది ఒక రకమైన అభిప్రాయం అయితే, ఇంతవరకు మనం సేకరించింది, మనం విశ్వసించింది ఒక రకమైన అభిప్రాయం అయితే, ఈరోజు వాక్యపు లోతుల్లో వాక్యపు సత్యాన్ని మనం గమనించడానికి మనం సిద్ధపడదాం. ఈ బైబిల్ స్టడీలో అసలు ఏంటి, లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగింది, అసలు ఆవిడ గురించి మనం ధ్యానించాల్సిన అవసరం ఏంటి, మరి ముఖ్యంగా ఈ అంత్యకాలంలో ఆవిడ ప్రస్తావన మనకు ఎందుకు, ఇవన్నీ మనం వినబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా విందాం. అయితే ఈ బైబిల్ స్టడీలో మీకు ముందుగానే ఒక మాట చెప్తున్నాను. లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగింది అనే దాని మీద వివిధ రకాలైన అభిప్రాయాలు క్రైస్తవ ప్రపంచంలో రాజ్యమేలుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని అభిప్రాయాలు నేను విన్నాను, అన్ని అభిప్రాయాలు నేను చూశాను. అన్ని అభిప్రాయాలు బైబిల్ ముందు పెట్టుకొని ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యానికి దగ్గరగా ఉంది, ఏది సత్యానికి దూరంగా ఉంది, ఇవన్నీ నేను పరిశీలించడం జరిగింది. అయితే ఈరోజు నేను మీ ముందు ఏదైతే అభిప్రాయాన్ని చెప్పబోతున్నానో, ఏదైతే అభిప్రాయాన్ని సంఘం ముందు పెట్టబోతున్నానో, ఆ అభిప్రాయము ఇంతవరకు మనం విన్న దాంట్లో, ఇంతవరకు మనము ఆలోచించిన దాంట్లో, లేదా ఇంతవరకు క్రైస్తవ ప్రపంచంలో మనకు చలామణి అవుతున్న అభిప్రాయాల్లో వాక్యానికి దగ్గరగా అనిపించింది. కాబట్టే నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇన్ కేస్ ఎవరైనా సరే లైవ్లో వింటున్న వారు కానీ, బైబిల్ టీచర్స్ కానీ, బైబిల్ స్కాలర్స్ కానీ ఒకవేళ లేదు ఇది కరెక్ట్ కాదు అని వాక్య ప్రకారంగా చూపించగలిగితే, వీఆర్ ఆల్వేస్ రెడీ టు కరెక్ట్ అవర్ సెల్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కానీ ఇంతవరకు నేను విన్నవి ఒక ఎత్తు అయితే, ఈరోజు మనం అసలు లోతు భార్యను చూసి నేర్చుకోవలసిన విషయాలేంటో, అసలు లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగిందో, ఇవన్నీ మనం వినబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ప్రతి మాటను విందాం, జాగ్రత్తగా ప్రతి మాటను ఆలోచిద్దాం. అయితే ఈ వర్తమానం ఒకరికి కౌంటర్ కాదు, ఈ వర్తమానం ఒకరికి కౌంటర్గా మాట్లాడుతుంది కాదు. ఈ వర్తమానం వేరే వారిని తోలనాడుతూ వీళ్ళందరూ తప్పు, వీళ్ళందరూ దొంగ బోధకులని చెప్పడానికి కూడా కాదు. ఎప్పుడైనా క్రిస్టియన్ లైఫ్ అప్డేట్ అవ్వడం మంచిదే, మనం కూడా అప్డేట్ అవుతూ ఉన్నాం. ఇది దగ్గరగా ఉంది అని అనిపించింది కాబట్టి, లేదు ఇది కూడా తప్పు అంటే డెఫినెట్గా మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంటుంది. అయితే ఇక జాగ్రత్తగా విందాం. ఈ అంత్యకాలంలో మరి ముఖ్యంగా ఈ బైబిల్ స్టడీలో అసలు లోతు భార్య గురించి ఆలోచించాల్సిన అవసరత ఏంటి అనంటే, ఒకసారి బైబిల్స్ ఓపెన్ చేద్దామా, గ్రంథాన్ని తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 17వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనము నుండి మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్న మాట ఇది. ఏమంటున్నాడు? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. సెకండ్ కమింగ్ గురించి లేదా AD 70 గురించిన కొన్ని ప్రస్తావనలు, రెండిటికి మ్యాచ్ అయ్యే ప్రస్తావనలు యేసు ప్రభు వారు చెబుతూ, ఆయన చెప్పిన మాటల్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటి చెప్పనా, ఒకరిని జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు. ఎవరిని? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని. మనం బైబిలు, ఈ సువార్తలు, యేసుప్రభు వారి బోధన విధానం మనం అందరం చదివితే, యేసుప్రభు వారు రేర్లీ సేస్ టు రిమెంబర్ సంథింగ్. ఆయన బోధనలో అండి, కావాలంటే గమనించండి, రేర్గా కనబడతాయి జ్ఞాపకము చేసుకోండి అనే విషయాన్ని యేసుప్రభు వారు చాలా రేర్గా, మరీ అకేషనల్గా కాదు, మరీ ఆఫెన్గా కాదు, చాలా రేర్గా, మహా అంటే ఒక 4-5 సార్లు చెప్పుంటాడు. అందులో ఒకటేం చెప్పనా, పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని ప్రభువు చెప్పాడు అని. ప్రభు బల్ల సంస్కారం గురించి చెప్పిన ప్రభువు ద సేమ్ వెయిటేజ్ ఇస్తూ, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సంస్కారాన్ని ఆచరించండి అని చెప్పిన ప్రభువే మరొక్క దగ్గర అంటున్నాడు, నన్ను మాత్రమే కాదు కానీ ఈ అంత్య దినాల్లో మీరు మరొకరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు. ఎవరిని? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకీ లోతు భార్య ఏంటి, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఆవిడ చేసిన పని ఏంటి, ఇంతకీ తప్ప కాదా అంటే 100% అండి. బైబిల్ ప్రకారంగా లోతు భార్య చేసింది 100% తప్పే. ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపం వలన వచ్చే జీతం ఏంటి?
మరణం. ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారా? ఆజ్ఞలు లేని టైంలో కూడా, ధర్మశాస్త్రం లేని టైంలో కూడా ఏంటి ఇది కూడా ఇంత దేవుడు ఇంత స్ట్రిక్ట్గా ఉంటాడా అంటే అఫ్కోర్స్ ఉంటాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే దేవుని చెప్పిన మాటే ధర్మశాస్త్రంగా నెరవేరబడుతున్న టైం అది. ప్రత్యేకించి స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకు లిటరల్ సెన్స్లో మోషే ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ దేవుడు చెప్పిన మాటనే ధర్మశాస్త్రంగా భావించబడుతున్న రోజులు. ఫర్ ఎగ్జాంపుల్, ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఉందా? లేదు. కానీ దేవుడు వారు చేసిన తప్పిదానికి వారిని శిక్షించాడా లేదా? అంటే వారు చేసిన తప్పిదం ఏంటి చెప్పండి? తినొద్దన్న ఒక పండును తిన్నారు. అదేమైనా పెద్ద పాపమా అని మనం అనుకోవచ్చు, కానీ అదే వారికి ఆనాడున్న ధర్మశాస్త్రం. లోతు విషయంలో కూడా దేవుడు చేసిందేంటి, అసలు లోతు భార్య చేసిందేంటి, ఇదంతా మనకు తెలియాలి అని అంటే ఈ అంత్యకాలంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు తాను బ్రతుకున్న టైంలో ఆయన చెప్పిన మాటల్లో ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఒకటి ఆయన్ను, రెండవది ఎవరిని అని అంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. మిగతా కొన్ని పరిస్థితులను కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు. అయితే యేసు ప్రభు వారు ఇంత వెయిటేజ్ లోతు భార్యకి ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? మరి ముఖ్యంగా ఈ అంత్యకాలంలో ఆవిడ గురించి మనం ధ్యానించాల్సిన అవసరం ఏంటో మనకు తెలియాలంటే అందరూ కూడా మీ పేజెస్ని టర్న్ ఓవర్ టు జెనసిస్, ఆదికాండంలోనికి వచ్చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆదికాండంలోనికి వచ్చేయండి. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనము నుండి మనం చదువుదాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనము నుండి మనం చూద్దాం. 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణము దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఈ పర్వతమునకు పారిపొమ్మని చెప్పాడు. దేవుడు లోతునకి ఇచ్చిన ధర్మశాస్త్రం అనుకుంటారా? దేవుడు లోతు యొక్క ఫ్యామిలీకి ఇచ్చిన ఆ వాక్యము లేదా ఆజ్ఞ అనుకుంటారా? ఏమనుకోవచ్చు అని అంటే 3 విషయాలు చెప్తాను చూడండి. నీ ప్రాణము దక్కించుకున్నట్టుకు నెంబర్ 1 ఏంటి? నువ్వు పారిపో. సెకండ్ థింగ్ ఏంటి? ఈ పారిపోయే క్రమంలో వెనక నుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కొంచెం. ఎందుకు? డిస్ట్రక్షన్ చేసేటప్పుడు సౌండ్ లేకుండా డిస్ట్రక్షన్ ఉంటుందో చెప్పండి. అందులోనూ ఒక చిన్న బాంబు పేలితేనే పెద్ద పెద్ద సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తూ ఉన్నాయి ఈ టైంలో. అప్పుడు పట్టణం మామూలు చిన్న పట్టణం కాదు, ట్విన్ సిటీస్. సొదొమ గురించి లాస్ట్ వీక్ అనుకుంటారు మీ ముందు ఉంచాను. లాస్ట్ వీక్ యెరూషలేము కంటే 10 times బిగ్గర్ సిటీ అది, ఈ ట్విన్ సిటీస్. ఎరికో కంటే 5 times బిగ్గర్ సిటీస్ అవి. ఇలాంటి పట్టణము, ఇలాంటి సిటీ టోటల్ డిస్ట్రక్షన్ అవుతూ ఉన్నప్పుడు దాని సౌండ్ కానివ్వండి, దానికి సంబంధించిన వెనక్కి చూడాలని కామన్గా అనిపిస్తుంది. కాబట్టి ఎందుకు చూడొద్దని చెప్పాడు తెలియదు, కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే 1, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము అన్నాడు. 2వది, నీ వెనుకకు నువ్వు చూడొద్దు అన్నాడు. 3వది, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పాడు. ఈ 3 విషయాల్లో దేన్ని మీరినా, ఇది ఆజ్ఞ కాబట్టి ఈ ఆజ్ఞలో దేన్ని మీరినా అది పాపం అవుతుందా అవదా చెప్పండి? ఖచ్చితముగా పాపం అవుతుంది. సో ఈ పాపాన్ని ఎవరు చేశారు మనందరికీ తెలుసు. అయినప్పటికీ ఒక్కసారి వాక్యాన్ని చూద్దాం. ఇదే 19వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి ఏమైపోయిందట? చూచి ఉప్పు స్తంభం అయ్యింది. దేవుడు చెప్పిన 3 ఆజ్ఞలు ఉన్నాయి. 1 పారిపో, 2వది డోంట్ టర్న్ బ్యాక్, 3వది డోంట్ స్టే హియర్. ఇక్కడ నుంచి ఫాస్ట్గా పారిపోండి, ఆ పారిపోయే క్రమంలో వెనక్కి తిరక్కండి, దయచేసి ఇక్కడ మాత్రం మీరు నిలవకండి, ఆ తర్వాత మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు అన్నట్టుగా చెబితే లోతు తిరగలేదు, లోతుతో ఉన్న 2 కుమార్తెలు తిరగలేదు. కానీ ఎవరు తిరిగారు? లోతు భార్య వెనక్కి తిరిగింది. వెనక్కి తిరగడంతోనే దేవుని యొక్క శాపము, దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత లోతు భార్య మీదకి దిగింది. వెంటనే ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారింది. అయితే లోతు భార్య గురించిన, ఉప్పు స్తంభం గురించిన ఒక విషయం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. చాలామంది ఇప్పటికీ ఆ దేశంలో సొదొమ ప్రాంతంలో ఇప్పటికీ ఒక స్తంభాన్ని చూపించి, ఒక స్టాట్యూ లాంటిది చూపించి, ఇదిగో లోతు భార్య ఉప్పు స్తంభం అయింది, ఇదే కావాలంటే చూడండి అని చెప్పి చాలామంది ఇప్పటికీ చూపిస్తూ ఉన్నారు. గుడ్డిగా నమ్మకండి. ఎందుకనంటే 1 kg ఉప్పు మీరు బయట పెట్టారనుకోండి, సంవత్సరాల తరబడి అలా ఉంటుంది. అది సంవత్సరాల తరబడి వర్షం వచ్చినప్పుడు ఉప్పు ఏమైపోతుంది చెప్పండి? కరిగిపోద్ది. ఉప్పు స్తంభము అంటే ఉప్పుగా మారిపోతే డెఫినెట్గా ఈదురుగాలులకి అది చెదిరిపోయే అవకాశం ఉంది. డెఫినెట్గా క్లైమేటిక్ కండిషన్స్కి అది పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మకండి. ఎందుకనంటే క్రిస్టియానిటీ ఎంతగా బలహీనపడిపోతుంది, క్రిస్టియానిటీ ఎంతగా సేవకులను గుడ్డిగా నమ్మేస్తుందంటే హైదరాబాద్లోనండి
సుమారుగా ఒక 6 years క్రితం అనుకుంటా, నేను మహేష్ అన్న ఒక చర్చ్కి వెళ్ళాం వాక్యం వినడానికి. మాకు తెలిసిన ఒక బ్రదర్స్, ఒక టీం, మాకు తెలిసిన ఒక టీం ఒకరితో మీటింగ్ పెట్టించి, అన్న మీరు కూడా రండి, బ్రదర్ మీరు కూడా రండి, మేము మీటింగ్ పెట్టిస్తున్నాం, మీరు కూడా వస్తే మంచిది అని మేము అనుకుంటున్నాం అన్నప్పుడు జస్ట్ వినడానికి మేము వెళ్ళాం. నేను, మన చర్చ్ మేట్ మహేష్ అన్న అందరం కలిసి వెళ్ళి మేము ఆడియన్స్ దాంట్లో కూర్చొని మేము వింటా ఉన్నాం. ఆయన వచ్చి వాక్యం చెప్తే ఏమన్నారు తెలుసా? ఇజ్రాయెల్కి వెళ్ళి మీరు హబీబీ అన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు మీ అందరికీ ఫ్రెండ్స్ అయిపోతారు, మిమ్మల్ని శత్రువులుగా చూడరు అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేశాడండి. ఎక్కడో మొత్తానికి అయితే రాంగ్ సైన్ నాకు కొడతా ఉంది. ఇంకా స్టార్ట్ చేశాడు, ఏదో తేడాగా ఉంది అని అనుకుంటున్నాను. ఇంకా అప్పుడు స్టార్ట్ చేసి ఏమంటున్నాడంటే, లోతు భార్య, మీ అందరికి తెలుసో తెలీదో సంగమా, లోతు భార్య ఉప్పు స్తంభంగా మారితే ఆ ఉప్పు స్తంభంలో నుండి, అదేదో మ్యూజియం పేరు చెప్పాడు, నాకు గుర్తులేదు కానీ ఏదో మ్యూజియంలో పెట్టారు. నేను ప్రేయర్ చేసుకొని, దేవా నాకు ఈ ఉప్పు స్తంభాన్ని చూసి నా జీవితంలో నేను భయపడాలి అని, నాకు భయం కలగడానికి ఈ లోతు భార్య ఉప్పు స్తంభం ఆ వేలు నేను తీసుకుంటాను, ఎవరు నన్ను పట్టుకోకుండా సహాయం చేయని ప్రార్థన చేసుకున్నాడంట. వేలును తెంపుకొని వచ్చేసాడంట. వచ్చేటప్పుడు చెక్కింగ్లో దొరికిపోయాడంట. ఒక ఆవిడ, ఇజ్రాయేలీ ఆవిడ, ఆయనను చెక్ చేస్తూ దొరికేసరికి సారీ మేడం ప్లీజ్ అనగానే సర్లే అని చెప్పి పంపించేసిందంట. ఇప్పుడు మా ఇంట్లో ఉంది, అది తీసుకొని రావడానికి కుదరలేదు కానీ మా ఇంట్లో ఉందని చెప్తే అందరు చప్పట్లు కొట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి డాన్స్లు వేసేసారు. అందుకే గుడ్డిగా ఎవ్వరిని నమ్మకండి. లోతు భార్యకు సంబంధించిన అవశేషాలు కానీ, లోతు భార్యకు సంబంధించిన స్టాట్యూస్ కానీ ఏవి లేవు. ఒకవేళ ఎవరైనా చూపించుంటే మేబీ అదొక రాంగ్ ప్లేస్ అయ్యి ఉండొచ్చు. ఇప్పటికీ ఇజ్రాయెల్లో, మీరు నమ్మరండి, ఇప్పటికి ఇజ్రాయెల్లో ఇది ఇలా జరిగిందని బైబిల్లో చెప్పిన లొకేషన్స్కి చాలా డూప్లికేట్ లొకేషన్స్ వచ్చేసాయి. చాలా డూప్లికేట్ లొకేషన్స్ పెట్టేశారు. లేదు జక్కయ్య ఎక్కించెట్టు ఇదంటే లేదు అది అని కొంతమంది అనేవారట. సో యేసుప్రభువారు పెట్టబడిన సమాధి ఇదంటే కాదు ఇది అని చెప్పేవారట. అలా మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఒక్కొక్క లొకేషన్కి డూప్లికేట్ లొకేషన్స్ కూడా పెట్టేశారు, ఎందుకంటే టూరిస్టులను ఆకర్షించడం కోసం. అయితే లోతు భార్య గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎప్పుడైనా మీ దగ్గరికి ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి లోతు భార్య ఉప్పు స్తంభం ఇప్పటికీ ఉంది రండి వెళ్దామంటే 1,00,000 బొక్క పెట్టుకొని వెళ్ళకండి. అక్కడికి ఏమీ ఉండదు. మీకు ఉప్పు కావాలంటే మీ వంట రూమ్లోకి వెళ్ళిపోండి, హ్యాపీగా ఉప్పు ఉంటుంది. అయితే ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? లోతు భార్య గురించి. ఎందుకు అని అంటే దేవుడే చెప్పాడు, యేసుప్రభువు వారు ఆయన ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఒకటి ఆయన గురించి, రెండవది లోతు భార్య గురించి. మరి ముఖ్యంగా ఇది ఆధ్యాత్మిక జీవితానికి వర్తించేది. అయితే ఈ లోతు భార్య ఏం జరిగింది అని అంటే మనందరికీ తెలుసు. సొదొమలోనికి దేవుని దూతలు రావడం, 3 ఆజ్ఞలు వారికి ఇవ్వడం, ఆ 3 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ లోతు భార్య మీరడం, ఉప్పు స్తంభంగా మారిపోయింది. అయితే ఎందుకు ఉప్పు స్తంభంగా మారిపోయింది అంటే చాలామంది ఇచ్చిన వివరణలు ఏంటి? లోతు భార్యకి లోకాశ ఎక్కువైంది అని చెప్పిన వారు ఉన్నారు. బంగారము కోసం వెనక్కి చూసిందని చెప్పిన వారు ఉన్నారు. లేదు తన ఆస్తుల కోసం వెనక్కి తిరిగి చూసిందని చెప్పేవారు కూడా ఉన్నారు. అయితే నేను అవి విన్నాను కానీ ఎక్కడ బైబిల్లో, నోవేర్ ఇన్ ద బైబిల్ ఐ హ్యావ్ సీన్ దట్ లోడ్స్ వైఫ్ టర్న్ బ్యాక్ ఫర్ హర్ గోల్డ్ అని కానీ, తన అసెట్స్ కోసమని కానీ, తనకున్న ఆస్తుల కోసమని కానీ ఎక్కడ తను అలా తిరిగినట్టుగా బైబిల్లో మనకి ఎక్కడ కూడా ఎలాంటి ప్రూఫ్ దొరకదు. మరి ఎందుకు తిరిగింది? ఏం కోల్పోతుందని తిరిగింది? అసలు దేవుని మాటను కూడా పక్కకు పెట్టి తిరగాల్సిన అవసరం ఏముంది అసలు? అంటే దేవుని మాట, దేవుడు ఎంత భయంకరంగా శిక్షిస్తాడో తెలిసి కూడా, అంత భయంకరమైన విపత్తు వస్తుందని తెలిసి కూడా తనను తిరగేలా చేసిన ఆ బెస్ట్ బాండ్ ఏంటంటే ఏదో తనను వెనక్కి లాగింది. ఏమై ఉండొచ్చు అంటే దేవుని విధ్వంసం కల్లారా కనబడుతున్నప్పటికీ, దేవుడు అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ ఆ విధ్వంసాన్ని కూడా మర్చిపోయేలా ఏదో మొత్తానికైతే చేసింది, ఏదో మొత్తానికైతే తిప్పింది. అది ఈరోజు మనకు పాఠంగా మారిపోబోతుంది. ఎందుకంటే ఆనాడు జరిగిన విధ్వంసమే ఈనాడు కూడా రేపొద్దున జరగబోతుంది. ఆనాడు జరిగిన డిస్ట్రక్షనే రేపొద్దున మనకు రాబోతుంది. ఇలాంటి టైంలో ఆవిడ్ని తిప్పిన ఆ సంఘటనలు ఏవైతున్నాయో, ఆవిడ తిరిగేలా చేసిన ఆ సంఘటనలు ఏవైతున్నాయో, ఈరోజు మనము కూడా తిరగడానికి మనం కూడా తిప్పే ప్రమాదంలో మనం పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనమందరము జాగ్రత్తగా ఉండాలి. అయితే బంగారం కోసం తిరిగిందా? నోవే, బైబిల్ అలా చెప్పలేదు. పోనీ వజ్రాల కోసం తిరిగిందా? బైబిల్లో అలాంటి దాఖలాలు లేవు. పోనీ ఆస్తుల కోసం తిరిగిందా? బైబిల్లో అలాంటి దాఖలాలు లేవు. మరి ఎందుకు తిరిగింది అని అంటే ఒక మాట చెప్పేస్తాను, నేను మరలా చెప్తున్నాను. ఇంతవరకు నేను విన్న ఎక్స్ప్లెనేషన్స్లో బైబిల్కి దగ్గరగా నాకు అనిపించిన ఎక్స్ప్లెనేషన్ ఇది. ఒకవేళ ఇది తప్పు అని బిబ్లికల్గా ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే వితౌట్ ఎనీ ఈగో
వితౌట్ ఎనీ ఈగో. మరలా నేనే నిలబడతాను, మరలా నేనే సంఘం ముందుకు వస్తాను, పలానా డేట్లో పలానా టైంలో నేను సంఘం ముందు ఉంచిన ఈ వివరణ తప్పు అని చెప్తాను. ఎందుకంటే ఒకటి చెప్పిన తర్వాత అది తప్పు అయితే దాన్ని సరి చేసుకోవడం అది స్పిరిచువల్ మెచ్యూరిటీ. సో ఇంతవరకు నేను విన్న వాటిలో బైబిల్కి దగ్గరగా ఉన్నది ఏంటి అనంటే ఒకటి చెప్తాను, జాగ్రత్తగా అండి. లోతు గారి భార్య, వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ ముందుగానే నేను ఆన్సర్ పెట్టేసి దాన్ని బలపరిచే వాక్యాలు నేను మీ ముందు ఉంచుతాను. లోతు భార్య వెనక్కి తిరిగింది బంగారం కోసం కాదు, లోతు భార్య వెనక్కి తిరిగింది ఆస్తుల కోసం కాదు, కానీ లోతు భార్య వెనక్కి తిరిగింది తన పిల్లల కోసం. ఎస్, వాట్ యు హర్డ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. లోతు భార్య వెనక్కి తిరిగింది ఎవరి కోసం అంటే తన పిల్లల కోసం. అదేంటి బయటకు వచ్చేసారు కదంటే, అవును బయటకు వచ్చింది ఇద్దరే, కానీ లోతుకి ఇద్దరే పిల్లలు ఉన్నారని బైబిల్లో లేదు. ఏంటి లేదా అంటే లేదు. మనం చదువుదాం ఒకసారి, కొన్ని వచనాలు నేను చూపిస్తాను, జాగ్రత్తగా విందాం. ఆదికాండము 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండం 19వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుదాం. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపులు వేసిరి. తర్వాత అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. అప్పుడు ఆ మనుష్యులు లోతుతో అంటున్న మాట, జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా బైబిల్లో చూద్దాం. 12వ వచనంలో ఏముంది చూడండి. అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి. క్లాసిఫికేషన్స్ చూద్దాం. ఏమేమి చెప్తున్నా చూడండి. నీ ఫస్ట్ ఎవరు? గట్టిగా చెప్పండి అందరూ. ఫస్ట్ ఎవరిని? నీ అల్లులను లేదా అల్లుణ్ణి. తర్వాత నెక్స్ట్ ఎవరు? నీ కుమారులను. నెక్స్ట్ ఎవరు? నీ కుమార్తెలను. తర్వాత క్లాసిఫికేషన్ ఏంటి? ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలకు తీసుకొని రమ్ము. 4 క్లాసిఫికేషన్స్ ఇన్ ద బైబిల్. ఇది చెబుతుంది సాదాసీదా వ్యక్తులు కాదు, చెబుతున్నది ఎవరు? నాశనము చేయడానికి వచ్చాము అని చెప్పబడుతున్న దేవదూతలు లోతుతో చెబుతున్న మాట ఏంటంటే, నీకు ఇక్కడ కొందరున్నారు, నీ వారిగా పిలువబడుతున్న వారు కొందరున్నారు, నువ్వు కాపాడుకొనవలసిన వారు కొందరున్నారు, నీ కింద ఉన్నవారు నీ బంధువులు కొందరున్నారు, నీకు కావాల్సిన వారు, నీకు అయిన వారు కొందరున్నారు అని 4 క్లాసిఫికేషన్స్ ఇస్తున్నారు. ఒకటి నీ అల్లుళ్ళు, రెండవది నీ కుమారులు, మూడవది నీ కుమార్తెలు, నాలుగవది నీకు కలిగిన వారు. నీకు కలిగిన వారంటే ఎవరు? ఎవరి కోసమైతే అబ్రహాము లోతు విడిపోయారో వారు. ఎవరు వారు? అబ్రహాము లోతు విడిపోయింది ఎవరి కోసం? తన పనివారి కోసం. అంటే వీరు కలిగిన వారు వీరు. అయితే చాలామంది యూదుల జీవిష్ ఇంటర్ప్రిటేషన్స్ ఏవైతే ఉంటాయో, జీవిష్ ఇంటర్ప్రిటేషన్స్లో కొన్ని లోతుకు కుమారులు ఉన్నారు అని చెబుతున్నారు. మరికొన్ని జీవిష్ జుడాయిక్ ఇంటర్ప్రిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, లేదు కుమారులు లేదు, జస్ట్ నార్మల్గా మాటకి చెప్తారు కదా, నీకున్న వాళ్ళు కుమారులు, కుమార్తెలు, కోడలు, అల్లుళ్ళు అందరినీ తీసుకొని వచ్చేసాయి అని మాటకి చెప్పిన మాట అంటున్నారు. ఒకవేళ మనకి తెలియదు కానీ డైరెక్ట్గా లిటరల్గా తీసుకోవాలి అని అంటే, ఇంటర్ప్రిటేషన్స్ పక్కకు పెట్టేసి లిటరల్గా ఇది దీని వెనక ఏదో భావం ఉంది అని కాకుండా లిటరల్గా ఒకవేళ మనం తీసుకుంటే దీంట్లో మనకు లోతుకి ఎంతమంది క్లాసిఫికేషన్స్ కనబడుతుంది? లోతు, తర్వాత లోతుకి అల్లుళ్ళు, తర్వాత లోతుకు కుమారులు, తర్వాత లోతుకు కుమార్తెలు, ఆ తర్వాత లోతుకు కలిగిన వారు. ఇప్పుడు లోతు భార్య బయటకు వచ్చినప్పుడు లోతు భార్య ఇంకెవరు వచ్చారు చెప్పండి? 2 కుమార్తెలే వచ్చారు. పోనీ జుడాయిక్ ఇంటర్ప్రిటేషన్స్ పక్కకు పెట్టి దీన్ని ఏదో సాదాసీదాగా ఏదో మాట వరుసకు అన్నారు, కుమారులు లేకపోయినా కానీ నీకు కలిగిన వారు అందరూ అని చెప్పడానికి కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కోడళ్ళు, బావమరుదులు, బావలు ఇలా సరదాగా ఏదో నార్మల్గా మాట వరుసకు అన్నారు అని ఒకవేళ అనుకున్నా ఒక్కసారి ఈ మాటను చూద్దాం. జెనసిస్ ఇదే 19వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. 14వ వచనం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాటలాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే ఇక్కడ మనకు టెన్స్ ఏముంది చూడండి, ఫ్యూచర్ టెన్స్ కనబడుతుంది మనకి. ఏది? తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాటలాడి అనేది ఫ్యూచర్ టెన్స్ మనకు కనబడుతుంది. బట్ వేరాజ్ వి సీ ఇన్ హీబ్రూ బైబిల్లో ఉన్న పదాలు, హీబ్రూ బైబిల్లో ఉన్న పదజాలాలు, హీబ్రూ బైబిల్లో మనకు కనబడే ఒరిజినల్ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అంటే, తన కుమార్తెలను పెండ్లాడిన, ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న అల్లుళ్ళు. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న అని కనబడుతున్న ఈ మాట ఏదైతుందో మనకు హీబ్రూ బైబిల్లో ఏం కనబడుతుందంటే పెండ్లాడిన,
పెండ్లాడిన అల్లుళ్ళు ఉన్నారు అని. అంటే చాలామంది జ్యూయిష్ ఇంటర్ప్రిటేషన్స్ కానీ లేదా యూదుల గ్రంథాలుగా పిలువబడుతున్న కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ యూదుల గ్రంథాలుగా పిలువబడుతున్న యూదుల వ్యాఖ్యానాలు మిడ్రాష్ కానీ, మరి దాని ప్రొనౌన్సియేషన్ ఏంటో నాకు తెలీదు, MIDRASH మిద్రాష్ అంటారా, మిడ్రాష్ అంటారా, లేదా పిర్కే డి రబ్బీ ఎలియాజర్ అనే బుక్ కానీ, ర్యాషిస్ కామెంటరీ కానీ, లేదా టార్గమ్ సూడో జొనాథన్ అనే కామెంటరీస్ కానీ, ఈ యూదులకు సంబంధించిన ఈ ఇంటర్ప్రిటేషన్స్, డైరెక్ట్ ఇంటర్ప్రిటేషన్స్, మనకు తోరా అర్థం కావాలి అన్నా, బైబిల్ అర్థం కావాలని యూదుల టాల్ముడ్ పుస్తకాలని అంటూ ఉంటారు. వాటి మీద కూడా కొంచెం అవగాహన ఉంటేనే మనకు బైబిల్లోని కొన్ని విషయాలు డీపర్ సెన్స్లో మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. సో నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో ఆ బుక్స్లో యూదులకు డైరెక్ట్గా ఇంటర్ప్రిటేషన్స్, డైరెక్ట్ కామెంటరీస్లో రాయబడింది ఏంటంటే, లోతుకు కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెల్లో మేబీ ఎక్కువ మంది అల్లుళ్ళు అన్నాడు కాబట్టి ఒకరికంటే ఎక్కువకి పెళ్ళి అయిపోయింది, వారు ఆల్రెడీ దే ఆర్ టేకెన్, దే ఆర్ మ్యారీడ్ అని హీబ్రూ బైబిల్లో మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఇద్దరికి మాత్రం పెళ్లి కాని కన్యకలు ఉన్నారు అని మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇదే 19వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలకు తీసుకుని వచ్చేదనని లోతే చెబుతున్న మాట. సో లోతుతో బయటకు వచ్చింది ఎవరు అంటే వీరిద్దరు. లోతుతో బయటకు వచ్చింది ఎవరు? వీరిద్దరు. రానిది ఎవరు? పెళ్ళైన కుమార్తెలు రాలేదు. ప్లస్ ఒకవేళ మనం చదివిన 12వ వచనం నామకే వాస్తే ఏదో ఫ్లోలో చెప్పింది కాకుండా, లేదా నార్మల్గా చెప్పింది కాకుండా, లిటరల్ సెన్స్లో మనం అది తీసుకుంటే లోతుకి అల్లులతో పాటు కుమార్తెలతో పాటు ఎవరున్నారు చెప్పండి? కుమారులు కూడా ఉన్నారు. ఆ కుమారులు బయటికి వచ్చారా అంటే నో అనేది మనకు కనబడుతుంది. సో వాట్ మేడ్ లోట్స్ వైఫ్ టర్న్ బ్యాక్ అని అంటే, ఎప్పుడైనా గమనించండి, ఒక తల్లిని దేవుని భయము కూడా, దేవుని ఒకవైపు దేవుని విధ్వంసము కూడా జరుగుతున్న ఆ భయంకరమైన ఆజ్ఞ కూడా ఉన్నప్పటికీ ఒక తల్లి ఆ ఆజ్ఞను కూడా మీరగలిగి వెనక్కి తిరిగిందంటే అది ఖచ్చితంగా ఏమై ఉండొచ్చు చెప్పమంటారా? అది తల్లి పిల్లల బంధం అయితేనే తల్లి చెయ్యలేనంత గొప్ప సాహసాన్ని చేస్తుంది. అవునంటారా కాదంటారా చెప్పండి? ఒకవేళ ఒక సింహాన్ని మనం ఎదిరించగలమా చెప్పండి? ఎదిరించలేం. ఒక పులిని మనం ఎదిరించగలమా? ఎదిరించలేం. లేదా ఒక ఎలుగుబంటిని మనం ఎదిరించగలమా? ఎదిరించలేం. అదే ఎలుగుబంటి ఒక తల్లి బిడ్డను, చంటి బిడ్డని ఎత్తుకొని వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ తల్లి ఏం చేస్తుంది? పారిపోద్దా? ఎదిరిస్తుందా? ప్రాణం పోతుందని తెలిసినా కానీ ఎదిరిస్తుంది. ఎందుకు? అది తల్లి యొక్క ప్రేమ. ఒకవేళ పులే వచ్చి బిడ్డ మీద అటాక్ చేస్తే తల్లి ఏం చేస్తుంది? అది ఏ జంతువైనా, తల్లి అంటే మనిషి మాత్రమే కాదు, మనుషుల గురించి మాత్రమే నేను మాట్లాడలేదు, ఏ జంతువైనా. రీసెంట్గా ఇందాకే ఒక వీడియో చూశాను, ఒక బఫెల్లో స్ట్రాంగెస్టా లేదా సింహం స్ట్రాంగ్గా చెప్పండి? సింహమే స్ట్రాంగ్. అలాంటిది ఒక బఫెల్లో దాని దూడతో పాటు ఉంది, దాని పిల్లతో పాటు ఉంది. సింహాలు గుంపుగా ఒక 20 సింహాలు ఉన్నాయి. ఒక సింహం వచ్చి ఆ దూడ మీద అటాక్ చేయగానే ఈ బఫెల్లో పెద్దది వచ్చి సింహం మీద అటాక్ చేసింది. ఎందుకు? అది డేంజర్ అని తెలిసినా ఎందుకు అటాక్ చేస్తుందంటే తల్లి పిల్లల బంధం అలాంటిది, లేదా పేరెంట్స్కి చిల్డ్రన్కి ఉన్న బంధం అలాంటిది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, దేవుడు టెస్ట్ పెట్టేటప్పుడు ద బెస్ట్ టెస్ట్ బైబిల్లో దేనికి పెట్టాడు చెప్పనా? తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఒక టెస్ట్ పెట్టి వారి విశ్వాసాన్ని దేవుడు పరీక్ష చేసినట్టుగా కూడా మనకు బైబిల్లో చాలా దాఖలాలు ఉంటాయి. నేను మరలా చెప్తున్నాను, నేను విన్న అభిప్రాయాలన్నిటిలో బైబిల్లో దగ్గరగా నాకు కనబడిన అభిప్రాయం అని నేను మరలా ఇప్పటికీ చెప్తున్నాను. ఎందుకు? లిటరల్ సెన్స్లో చూస్తే ఆ దేవదూతలు చెబుతున్న మాట ఏంటంటే అల్లుళ్ళు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. పోనీ అది లిటరల్ సెన్స్ కాదు అని అనుకున్నా కానీ మనం 14వ వచనం చదివితే అందులో పెండ్లాడనై ఉన్న అని ఫ్యూచర్ టెన్స్లో తెలుగు బైబిల్లో రాయబడిన ఆ మాట హీబ్రూ బైబిల్కి వచ్చేసరికి అది ఫ్యూచర్ టెన్స్ కాదు. పెండ్లాడనై ఉన్న అనే దగ్గర హీబ్రూలో మనకు వాడబడిన హీబ్రూ పదం ఏంటంటే లాకాక్ అని వాడారు. అంటే దాని అర్థం పెండ్లి చేసుకున్న పరిస్థితి అని కనబడుతుంది మనకంటే లోతుకు పెండ్లైన పిల్లలు ఉన్నారు, పెండ్లి కాని 2 కన్యకలు ఉన్నారు. ఒకవేళ 12th వచనాన్ని మనం లిటరల్ సెన్స్లో తీసుకుంటే ఆయనకు కుమారులు కూడా ఉన్నారు. కానీ బయటికి వచ్చింది ఎవరంటే 4 మాత్రమే. ఎవరెవరు? లోతు భార్య, తర్వాత లోతుకున్న కన్యకలైన 2 కుమార్తెలు. ఇప్పుడు వెనక్కిందుకు తిరిగింది అని అంటే ఒక తల్లి నాశనమైపోతున్న తన కుమారుల కోసం,
నాశనమైపోతున్న తన కుమార్తెల కోసం, నాశనమైపోతున్న తన పేగు బంధం అంటారు చూసారా, తన రక్తము కోసం ఒక తల్లి ప్రేమతో తిరిగింది. అయినప్పటికీ దేవుడు బైబిల్లో చెప్పింది ఏం చెప్పనా, నాకంటే ఎక్కువగా చదువుదాం. ఇప్పుడు నాకంటే ఎక్కువగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదువుదాం. 37వ వచనాన్ని చదువుదాం. 34 నుండి 35 నుండి చదువుదాం. ఒక మనుష్యునికి లేదా 36, ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు టెస్ట్ పెట్టినప్పుడు ఆ టెస్ట్లో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, లోతు కుటుంబానికి నేను ఎక్కువ లేదా వాళ్ళ పిల్లలు ఎక్కువ. దాట్స్ అ టెస్ట్ దేర్, అది టెస్ట్. ఇప్పుడు ఆ టెస్ట్లో లోతు పాస్ అయ్యాడు, తనకున్న 2 కుమార్తెలు పాస్ అయ్యారు. కానీ తన తల్లి ఏమైపోయింది చెప్పండి, తల్లికున్న ప్రేమను బట్టి దేవుని ఆజ్ఞను కూడా పక్కకు పెట్టేసింది. కాబట్టే దేవుడు చెప్పాడు, నాకంటే ఎక్కువ నీకు ఎవరు ఎక్కువ అయిపోయారు, నాకంటే నా ఆజ్ఞ కంటే, నా కమాండ్మెంట్ కంటే, నేను చెప్పిన మాట కంటే నీకు నీ పిల్లలు ఎక్కువ అయిపోయారు. కాబట్టి సో నేను నిన్ను చెయ్యొద్దని చెప్పిందని నువ్వు చేసావు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాకు పాత్రురాలివి కాదు అని దేవుని శిక్ష వారి మీదికి దిగడం మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకు తెలియాల్సిన విషయం ఏం చెప్పనా, ఎప్పుడైనా గమనించండి, క్రిస్టియన్గా దేవునికి మనం నెంబర్ 1 ప్లేస్ ఇవ్వకుండా మన బంధువులకి, మన స్నేహితులకి, ముఖ్యంగా మన అనుకుంటున్న మన వారికి మన వాళ్ళని తక్కువ చేయమని దేవుడు ఎక్కడ చెప్పాల. చాలామందికి ఇది అర్థం కాక అంటారు, ఏమంటారంటే తల్లిదండ్రులను గెంటేయమని బైబిల్ చెబుతుంది, తల్లిదండ్రులను మోసం చేయమని ద్వేషించమని బైబిల్ చెప్తుంది అంటారు. నో వేర్ ఇన్ ద బైబిల్ సేస్ దాట్. ద్వేషించండి అనే మాట అది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తప్ప, దేవుడే డైరెక్ట్గా చెప్పాడు సామెతల గ్రంథంలో, నీ తండ్రినైనను తల్లినైనను దూషించు వాని కన్నులట ఏం పీకేస్తాయట, లోయ కాకులు పీకేస్తాయి. మీకు దీర్ఘాయుష్ ఉండాలి అన్న తల్లిని తండ్రిని ఏం చేయాలి, సన్మానించాలి. బట్ ఎట్ వాట్ కాస్ట్? వారికి ఏంటి దేవునికి ఇవ్వాల్సిన ర్యాంకింగ్ ఏంటి అంటే, ఒక మనిషి జీవితంలో సగటున దేవునికి ఇవ్వాల్సిన ర్యాంకింగ్ ఏంటంటే ఫస్ట్ ర్యాంక్. ఎందుకు దేవుడు అసలు ఎందుకు వీరిద్దరి మధ్యన టెస్ట్ పెడతాడు ప్రతిసారి అంటే, ద బెస్ట్ బాండ్ ఏదైనా ఉంది అంటే అది తల్లిదండ్రులకు సంబంధించి, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఉన్న బాండ్. ద బెస్ట్ బాండ్ ఇన్ ద వరల్డ్ అండి, బెస్ట్ బాండ్ ఇన్ ద వరల్డ్. ఏదైనా అవ్వనివ్వండి, మనం ఎంత దరిద్రమైన పనులు చేసినా, మనం ఎంత చీకొట్టబడే పనులు చేసినా, అందరూ మన స్నేహితులందరూ వదిలేసి వెళ్ళిపోతారు, కానీ మన బంధువులందరూ వదిలేసి వెళ్తారు. కానీ మన దీన స్థితిలో కూడా వీడు నా కొడుకే కదా అని చెప్పి మన దీన స్థితిలో కూడా మనకు ఆదరణ ఇచ్చేది ఎవరు, మన తల్లి, మన తండ్రి. అందుకే ద బెస్ట్ బాండ్ అది కాబట్టి దేవుడు కూడా మనకు దేవునికి మధ్య రిలేషన్ ఏమని పెట్టాడు, యజమాని దాసుడు అని పెట్టాల. నేను మీకు ఏమై ఉన్నానన్నాడు, తండ్రిని అయి ఉన్నాడు. మలాకీ గ్రంథంలో అదే అంటాడు కదా, నేను మీకు తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైపోయింది, నేను మీకు యజమానుని అయితే నాకు రావాల్సిన ఆ ప్రోటోకాల్ ఎక్కడ మిస్ అయిపోతుంది ఏంటి అని అంటాడు. సో లోతు విషయంలో దేవుడు పెట్టిన టెస్ట్ ఏంటంటే, మీకు నా మాట ఎక్కువనా లేదా మీ పిల్లలు ఎక్కువనా అనే టెస్ట్ పెట్టినప్పుడు అందరూ పాస్ అయ్యారు. లోతు భార్య మాత్రం వెనక్కి తిరిగేసింది. అంటే దేవునికి ఇవ్వాల్సిన ఆ ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వనప్పుడు శిక్ష ఏదైతే పడిందో, ద సేమ్ వే ఈరోజు దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మధ్యలో ఈ అంత్యకాలంలో మనకి రిలేషన్స్ రావచ్చు, ఈ అంత్యకాలంలో మనకి కొన్ని వర్క్స్ రావచ్చు, ఈ అంత్యకాలంలో మనకి ఏదైనా దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ని డీవియేట్ చేసే ఆ పరిస్థితులు రావచ్చు. వన్స్ యూ గెట్ డీవియేటెడ్, రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, యూ విల్ గెట్ డిస్ట్రక్టెడ్. నువ్వు డీవియేట్ అయ్యావు అని అంటే ఖచ్చితంగా డిస్ట్రక్ట్ అవుతావు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసు ప్రభువు వారు చెప్పిన మాట, లోతు భార్యను మీరు ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను చెప్పనా, బైబిల్లో సుమారుగా 9 సార్లు అండి దేవుడు డైరెక్ట్గా పిల్లలను బేస్ చేసుకొని విశ్వాస పరీక్షలు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్న కొన్ని విషయాలు చెప్తాను, డైరెక్ట్గా లిటరల్ సెన్స్లో ఉన్న మరికొన్ని విషయాలు నేను చెప్తాను. ఆదాము హవ్వలు త్రోసివేయబడిన తర్వాత దేవుడు వారికి 2 బిడ్డలను దయచేశాడు. ఒక అతని పేరేమో కయ్యీను, రెండవ అతని పేరేమో హేబేలు. అయితే నేను అడుగుతున్నాను, కయ్యీను హేబేలును చంపేశాడు, హేబేలు చంపబడ్డాడు. కానీ దేవుడు పోన్లే ఇంకా ఒకటి చచ్చిపోయాడు కదా మళ్ళీ తల్లిదండ్రులు ఎందుకు ఒంటరిగా చేయడం అని చెప్పి కయ్యీన్ని వాళ్ళ దగ్గరికి పంపించాడా? నో. ఏం చేశాడు, మరలా వీళ్ళిద్దరిని ఒంటరిగా చేశాడు. మేబీ అది ఇండైరెక్ట్ సెన్స్లో ఆదాము హవ్వలకు కూడా విశ్వాస పరీక్ష ఏమో
అని అంటున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే, మనకు హనోకు మనందరికీ తెలుసు, దేవునితో నడిచిన వాడు అనే పేరు పొందిన హనోకు మనందరికీ తెలుసు. రెఫరెన్స్ కావాలంటే రాసుకోండి. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలో ఏముంటో చెప్పనా? హనోకు తన కుమారుని కనిన తర్వాత దేవుడు పిలిచాడు. పిల్లలు పుట్టిన తర్వాత కాదు. దేవునితో ఎప్పుడు నడిచాడంటే పిల్లలు పుట్టక ముందు కాదు, పిల్లలు పుట్టిన తర్వాత దేవుడు కమ్ వాక్ విత్ మీ అన్నాడు. అంటే నువ్వు పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తావా లేదంటే నాకు ఇంపార్టెన్స్ ఇస్తావా? ఈ ఫెయిత్ టెస్ట్లో హనోకు పాస్ అయ్యాడు. అందుకే దేవునితో నడిచిన వాడిగా ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందాడు. ఇక మనం రెఫరెన్స్ కూడా అక్కర్లేని పేరు అబ్రహాం విశ్వాస పరీక్షకు దేవుడు మధ్యలో పెట్టిన బంధం ఏంటి చెప్పండి? తండ్రి కొడుకు, మదర్ లేదా ఫాదర్ లేదా అంటే పేరెంట్ చిల్డ్రన్ బాండే విశ్వాసానికి అన్నిటికంటే గొప్ప పరీక్ష పెట్టడానికి దేవుడు ఎన్నుకున్న బాండ్గా మనకు బైబిల్లో ఎక్కువగా మనకు కనబడుతుంది. ఆదాము అవ్వలను తీసుకోండి, హనోకుని తీసుకోండి, అబ్రహాముని తీసుకోండి. దేవుడు నొక్కి చెప్పేది ఏంటంటే, నీకు ఒక్కడై ఉన్న నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకొని వచ్చి నా కోసం బలర్పించు అని అంటాడు. అదే కదా, అందుకే కదా అది విశ్వాసం వల్లనే అతను నీతిమంతునిగా తీర్చిదిద్దబడ్డాడు కదా. నా దేవుడు నేను ఒకవేళ చంపినా కానీ నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఒకవేళ ఇస్సాకుని చంపినా కానీ మరలా తిరిగి బ్రతికింపగలిగిన సమర్థుడు అని నమ్మాడు. ఆ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఏమిగా ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. అంటే దేవుడు ఒక వ్యక్తికి ఫెయిత్ టెస్ట్ పెట్టాలంటే మెయిన్గా పెళ్ళైన వాళ్ళకి దేవుడు పెట్టే టెస్ట్ ఏంటంటే, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్యలో దేవుడు ఒకటి పెట్టి, నా మాట వింటారా మీ వాళ్ళ మాట వింటారా అనే డైరెక్ట్ టెస్ట్ పెట్టినట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. అండ్ ఇంకో విషయం చెప్పాలి అని అంటే, జడ్జెస్లో మనకు ఒక న్యాయాధిపతి కనబడతాడు. ఆ న్యాయాధిపతి పేరు యెఫ్తా. ఆయన ఒకసారి యుద్ధానికి వెళ్తాడు, యుద్ధంలో దేవుని కృపను బట్టి గెలుస్తాడు. గెలిచిన తర్వాత దేవుడు అడగడు, ఆయనంతట ఆయన ఒక ప్రామిస్ దేవునికి చేసుకుంటాడు. ఏమని? ప్రభువా, ఈ దీనుడైన నేను యుద్ధంలో గెలిచేంత ఆధిక్యత నాకు దయచేసావు కాబట్టి ఆ ఆనందంలో ఒక ప్రామిస్ దేవునికి చేస్తాడు. ఏమని? అయ్యా, నేను ఇంటికి వెళ్ళగానే ఏది నాకు ఎదురొస్తే దాన్ని నేను నీకు బలర్పిస్తా అన్నప్పుడు దేవుడు ఎవరిని తీసుకొని వచ్చాడు చెప్పండి? ఎవరిని తీసుకొని వచ్చాడు? ఒక గొర్రె పిల్లని కాదు, ఒక మేక పిల్లని కాదు. దేన్ని తీసుకొని వచ్చాడు? తన కుమార్తెను తీసుకొని వచ్చాడు. రేపొద్దున ఎప్పుడైనా ఆలోచిద్దామండి, దేవుడు నిజంగా నరబలిని కోరతాడా? అసలు యెఫ్తా నిజంగా నరబలి చేశాడా? అది వాక్యానుసారమేనా? అసలు నరబలి చేశాడా, ప్రతిష్ఠించాడా? వాక్యపు వెలుగుల్లో దాని గురించి కూడా మనం ధ్యానిద్దాం. కాకపోతే ఎప్పుడైతే యెఫ్తా ఈ ప్రామిస్ చేశాడో, ఇంటి నుండి దేవుడు ఫస్ట్ బయటికి తీసుకొని వచ్చింది ఎవరిని అంటే చెప్పండి? ఎవరిని? తన కుమార్తెను తీసుకొని వచ్చాడు. విశ్వాసానికి పరీక్ష. తర్వాత ఏలియా టైంలో సారెపతి అనే ఊరిలో విధవరాలు ఉంది. ఆ విధవరాలకి కుమారులు ఉన్నారు. ఆ కుమారుల దగ్గరికి పంపించాడు. ఎవరిని? ఏలియాని దేవుడు పంపించి, నీ కుమారులకి కాదు నీకు కాదు, ఫస్ట్ ఒక రొట్టెని చేసి నాకివ్వు అన్నాడు. అప్పుడు ఆ తల్లి విశ్వాసంలో నెగ్గలేదా? నెగ్గింది. చూడండి, ప్రతిసారి టెస్ట్లో ఏ బాండ్ మనకు కనబడుతుంది? మేబీ మదర్ ఆర్ చిల్డ్రన్, మేబీ ఫాదర్ ఆర్ చిల్డ్రన్. అంటే పేరెంట్ చిల్డ్రన్ బాండ్ని దేవుడు అన్నిటికంటే క్వాలిటీ బాండ్గా ఎంచాడు. కాబట్టే ఈ క్వాలిటీని మించి నా మాట వినాలి, అలాంటి వారే నాకు పాత్రులు అని దేవుని ఇండైరెక్ట్ మెసేజ్ దేవునిది మనకు బైబిల్లో కనబడుతుంది. ఈ మెసేజ్ని బట్టి లోపల ఆ దేశంలో పాడైపోతున్న కుమారులు ఉన్నారు, ఆ దేశంలో చచ్చిపోతున్న కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ లేదా నా మాట ఎక్కువ అంటే, ముగ్గురు మాత్రం దేవుని మాటకు విలువ ఇచ్చి పాస్ అయ్యారు. ఒక తల్లి మాత్రం మేబీ మోసిన ఆ ప్రేమేమో, సాకిన ప్రేమేమో, లేదా పాలిచ్చి పెంచిన ప్రేమేమో దేవుని మాటను కూడా బేఖాతరు చేస్తూ వెనక్కి తిరిగింది. ఏమైపోయింది? నాకంటే ఎక్కువగా తల్లినైనను తండ్రినైనను ద్వేషించమని ఎక్కడ చెప్పలేదు, బట్ కీప్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్స్. అలా చేయనందుకు ఈవిడేమైపోయింది చెప్పండి? అలా చెప్పుకుంటూ పోతుంటే ఏలియా విషయంలో సారెపతి విధవరాలు మాత్రమే కాదు, ఎలీషా టైంలో షునేమీయురాలు కూడా ఒక గర్భఫలం దేవుడు దయచేస్తాడు. విశ్వాసానికి పరీక్ష కోసం మళ్ళీ ఆ గర్భఫలం దేవుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. అది విశ్వాస పరీక్ష. మదర్ అండ్ చైల్డ్ లేదా ఫాదర్ అండ్ చైల్డ్. తర్వాత యాయిరు కుమార్తె సందర్భాన్ని నూతన నిబంధనలో, ఇది ఈ ప్రోటోకాల్ కేవలం పాత నిబంధనకు సంబంధించింది మాత్రమే కాదు, కానీ ఈవెన్ న్యూ టెస్టమెంట్లో కూడా యాయిరు కుమార్తెను తీసుకోండి. యాయిరు ఎంతగా బతిమాలతాడు తెలుసా? సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు వచ్చి ఆయన నడుస్తుంటే పాదాల మీద పడి ఆయనతో పాటే అలా వెళ్తూ ఉంటే కనీసం మాట్లాడలేదు యేసుక్రీస్తు ప్రభువారు. కనీసం మాట్లాడలేదు. ఇంతగా బతిమాలతో కాళ్ళ మీద పడుతుంటే కనీసం పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎవరు వస్తారు? మధ్యలో ఎవరో ఒక ఆవిడ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వచ్చి అలా పట్టుకునేసరికి ఇంతవరకు కాళ్ళ మీద పడుతున్న వ్యక్తిని పట్టించుకోకుండా సడన్గా ఆగిపోయి ఎవరో నన్ను పట్టుకున్నారని. కానీ పేతురు పక్క నుంచి, ప్రభువా ఇంతమంది పడుతుంటే నువ్వు మరి కామెడీగా మాట్లాడుతున్నావు, ఈవెన్ మా మీద కూడా పడుతున్నారు అన్నాడు. లేదు పేతురు, ప్రభావం నాలో నుండి బయటికి వెళ్ళింది అని చెప్పి
ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీతో మాట్లాడుతూ ఉండగా అప్పుడు ఒక ఆయన యాయిరు ఇంటి నుండి వస్తాడు. వచ్చి ఇంకా బోధకుని నువ్వు ఇబ్బంది పెట్టద్దు, నీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు, చనిపోయిందనే మాట వరకు యేసుప్రభువారు యాయిరుతో మాట్లాడు. చనిపోయిందని ఎప్పుడైతే వింటాడో ఇంకా అప్పుడు మేబీ యాయిరు లేచి వెళ్ళిపోతున్నాడేమో. ఆగు యాయిరు, విశ్వాసం ఉంచు, నేను నీ ఇంటికి వస్తా అని చెప్పాడు. అంతవరకు యాయిరుకు దేవుడు పెట్టిన టెస్ట్ ఏ బాండ్లు చెప్పండి? తండ్రి కూతురు. అంటే దేవుడు, ఇదంతా నేను ఎందుకు వివరిస్తున్నా అంటే, దేవుడు పెట్టే టెస్ట్లలో బైబిల్లో ఎక్కువగా ఏ బాండ్ మీద టెస్ట్ పెట్టాడంటే తల్లి లేదా పిల్లలు, లేదా తండ్రి పిల్లలు, పేరెంట్స్ చిల్డ్రన్ అనే బాండ్ని బట్టి దేవుడు పెట్టాడు. ఇంకా న్యూ టెస్ట్మెంట్లోనే సెకండ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే రూపాంతర కొండ విషయంలో జరిగిన సందర్భం. రూపాంతర కొండ సందర్భం అయిపోయిన తర్వాత దిగొస్తూ ఉన్నారు. ఒక తండ్రి వచ్చాడు, తన కుమారునికి దెయ్యం పట్టింది, తరచుగా అగ్నిలోను తరచుగా నీటిలోను పడేస్తుంది ప్రభువా, నీ శిష్యులను వెళ్ళగొట్టమని చెబుతుంటే అసలు వెళ్ళగొట్టలేకపోతున్నారు ప్రభువా, ఇంతకీ ఏం చేయమంటావు అని ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటాడు, నమ్ము, నేను చేస్తా అన్నప్పుడు ఆ తండ్రి ఏమంటాడో తెలుసా? చూసిన పరిస్థితులన్నిటిని బట్టి, ప్రభువా నమ్మడం అయితే ఓకే, కానీ నా నమ్మకము కోల్పోకుండా, చదువుదామా ఈ మాట, చాలా బాగుంటుంది. మార్కు సువార్త 9వ అధ్యాయం, ఒక్కసారి బైబిల్స్ ఓపెన్ చేయండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం నుండి 23 నుండి చదువుదాం. 23 నుండి, అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ప్రభువా కొంచెం కష్టం, కొడుకు విషయంలో కదా, ఆల్రెడీ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ నేను చూశాను కదా ఇప్పుడే. సో నువ్వు నమ్మమంటున్నావు, నమ్ముతాను, కానీ నాకు అపనమ్మకం రాకుండా నువ్వే సహాయం చేయి అంటే ఇక్కడ కూడా టెస్ట్ ఏ బాండ్ మధ్యలో పెడుతున్నాడు దేవుడు? తండ్రికి కొడుకుకు మధ్యలో, అంటే పేరెంట్ అండ్ చిల్డ్రన్ మధ్యలో పెడుతున్నాడు. ఇక న్యూ టెస్టిమెంట్లో మనకున్న చివరి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంకా చాలా ఉండొచ్చు, నేను ఇప్పుడు చెప్పబోయే చివరి ఎగ్జాంపుల్ ఏంటంటే, కనాను స్త్రీ వచ్చింది. ఆవిడ విశ్వాసానికి పరీక్ష ఏ విషయంలో పెట్టాడు చెప్పండి? ఆవిడ వచ్చి డైరెక్ట్గా ప్రభుని అడిగిన మాట, ప్రభువా నా కుమార్తె దెయ్యం పట్టిందయ్యా, బాగు చేయంటే పక్కకెళ్ళి అన్నాడు. అదేంటి అంటే, పిల్లల రొట్టె ముక్కలు తీసుకుని వచ్చి కుక్క పిల్లలకి ఏమంటావా అన్నాడు. అదేంటి ప్రభు అంత మాట అన్నావని ఇగో వచ్చేసి రోషం వచ్చేసి వెళ్ళిపోలేదు. ప్రభువా అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుండి పడేది తీసుకొని తినాలని అనుకుంటాయి కదా ప్రభువా అని తగ్గించుకున్నప్పుడు, దేవుడు ఆవిడ విశ్వాస పరీక్ష, దేవుడు ఆవిడకి పెట్టిన విశ్వాస పరీక్షలు ఆవిడ నెగ్గేసరికి దేవుడు కార్యం చేశాడా లేదా? నువ్వు లేచెల్లు, తను బాగైపోయింది అని చెప్పేశాడు. అంటే ఇంతవరకు నేను చూపించింది 9 ఎగ్జాంపుల్స్ అయితే, ఈ 9 ఎగ్జాంపుల్స్లో దేవుడు విశ్వాస పరీక్ష ఏ బాండ్కి మధ్య పెట్టాడు చెప్పండి? పేరెంట్ అండ్ చిల్డ్రన్ మధ్యలోనే ఎక్కువగా బైబిల్లో ఫెయిత్ టెస్ట్లు అనేవి మనకు కనబడతాయి. ఎందుకు? నాకంటే ఆ బాండ్ ప్రపంచంలో అన్నిటికంటే క్వాలిటీ బాండ్, అది అన్నిటికంటే గొప్ప బాండ్. సో దేవుడు అనుకున్నది ఏంటంటే, నేను మీ తండ్రిని, అసలు తల్లన్న బంధము లేనప్పుడు, తండ్రి అన్న బంధము లేనప్పుడు, గర్భములో రూపించి అసలు మీ తల్లిదండ్రులను పుట్టించి సృష్టి చేసిన నేను, అందరికంటే నిన్ను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించాలి అనే బంధము బైబిల్లో మనకు కనబడుతుంది. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ వివేకం అంటారా, జ్ఞానం అంటారా, ఏదైనా వాట్ ఎవర్ యు టేక్, నువ్వు దేవుణ్ణి పూర్ణ మనసుతో ఆరాధించాలనే ధర్మశాస్త్రంలోని మొట్టమొదటి ఆజ్ఞ. సో లోతు భార్య ఎందుకు తిరిగింది అని అంటే, మేబీ ఆ పేగు బంధాన్ని తెంచుకోలేక తిరిగి ఉండొచ్చు. సో దానివల్ల ఆవిడ ఉప్పు స్తంభంగా మారిపోయింది. అయితే దేవుడు చెప్తున్నది ఏంటంటే, లవ్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్, కీప్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్ నో మ్యాటర్ వాట్ ద కండిషన్ ఈస్. సో ఈరోజు దేవుణ్ణి బంధాల కోసం వదిలేస్తున్నవారు, పెళ్ళిళ్ళ కోసం వదిలేస్తున్నవారు, ఫంక్షన్ల కోసం వదిలేస్తున్నవారు, లేదా డబ్బు కోసం దేవుని వదిలేస్తున్నవారు, ఆదివారం సంఘానికి రమ్మంటే ఏ పనులు పెట్టుకొని దేవుని వదిలేస్తున్నవారు, వీళ్ళందరికీ దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. ఏం చెప్పనా? మీరు నన్ను కాకుండా వెనక్కి తిరిగితే ఏమైపోతారు చెప్పండి? నశించిపోతారు. నా ప్రేమ నుండి మీరు డీవియేట్ అయితే ఖచ్చితముగా డిస్ట్రక్ట్ అవుతారు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ బంధాన్నే దేవుడు చూస్ చేసుకున్నాడో ఒక 2 విషయాలు నేను చూపించి నేను ముగించేస్తాను. ఆదికాండం ఓపెన్ చేద్దాం. ఆదికాండం 44వ అధ్యాయం. ఆదికాండము 44వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 44వ అధ్యాయము 30వ వచనమును మనం చూద్దాం. అతని ప్రాణము
కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవట అతడు చూడగానే ఏమైపోతాడట? చనిపోతాడు. తండ్రికి కొడుకున్న బాండ్ ఏం చెప్పనా? పెనవేసుకున్న బంధం, విడిపోలేని బంధం, ఉండలేని, దూరంగా విడిచిపెట్టి ఉండలేని బంధం. ఈ లోకంలో ఏవైతే మనం క్వాలిటీ బాండ్స్ అనుకుంటామో దానికి ర్యాంకింగ్స్ ఇస్తే ఫస్ట్ థింగ్ ఏం చెప్పనా, పేరెంట్ అండ్ చిల్డ్రన్ బాండ్కి నెంబర్ 1 ర్యాంకింగ్ ఇవ్వచ్చు. సెకండ్ ర్యాంకింగ్ ఏంటి అంటే హస్బెండ్ అండ్ వైఫ్కి సెకండ్ ర్యాంకింగ్ ఇవ్వచ్చు. థర్డ్ ర్యాంకింగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్ బాండ్కి థర్డ్ ర్యాంకింగ్ ఇవ్వచ్చు. ఈ మూడే క్వాలిటీ బాండ్స్గా మనకు లోకంలో కనబడతాయి. కాబట్టి దేవుడు కూడా తనను పోల్చుకోవడానికి చెప్పిన మాట, నేను మీ తండ్రిని, అంటే అలాంటి బాండ్ అని అంటాడు. తర్వాత సంఘానికి క్రీస్తు ఎవరు చెప్పండి, దేనికి సాదృశ్యంగా తీసుకున్నాడు? హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ని చెప్పాడు. తర్వాత శిష్యులకు ప్రభువుకు ఉన్న రిలేషన్ ఏంటి? ఈ రోజు నుంచి మిమ్మల్ని నేను శిష్యులు అని చెప్పను కానీ ఏమని పిలుస్తా అన్నాడు? స్నేహితులు అని పిలుస్తా అన్నాడు. సో మనం ఏదైతే క్వాలిటీ బాండ్ అనుకుంటున్నామో దానికి మించిన క్వాలిటీ దేవునిలోనే ఉంది. కాబట్టి దేవుణ్ణి మనము పూజించడము, దేవుణ్ణి మనం ఫస్ట్లో పెట్టడము అది నిజముగా అవసరం అంటే 100% అవసరం. ఎందుకు అవసరము అంటే ఈ లోకంలో ఉన్న బంధాలు అన్నింటికంటే ద బెస్ట్ బాండ్ ఏంటి అంటే గాడ్లీ బాండ్. పెనవేసుకొని ఉన్నాడు దేవుడు. అందుకోసమే కదా మనము నశించిపోకూడదని ఎవరిని పంపించాడు? జాన్ 3:16 మనందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడంటే తాను ఎంతగానో ప్రేమించిన కొడుకుని మన కోసం బలర్పించేంతగా ప్రేమించాడు, పెనవేసుకున్నాడు మనల్ని. అలాంటిది మనం అందరికీ అవకాశం ఇచ్చేస్తూ వేరే వాళ్ళందరినీ పక్కకు పెట్టి దగ్గర లాక్కొని మెయిన్ దేవుని పక్కకు పెట్టేస్తే ఎవరైనా అడగరా చెప్పండి? ఎవరైనా అడగరా? తల్లిని అమ్మ అని పిలుస్తామని, బయట కూడా కొందరిని అమ్మ అని పిలుస్తామని, ఏదైతే ఏంది 2 అమ్మ అని పిలుస్తున్నాం కాబట్టి ఈ అమ్మ కంటే బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే ఈ అమ్మ ఫీల్ అవదా? ఖచ్చితంగా అవుతుంది. అవ్వడంలో తప్పేమీ లేదు. నాన్న నేను కదరా, నువ్వు నాకు కదరా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందని అడగడంలో తప్పేం లేదు. ఒక భార్య కంటే ఎక్కువగా బయట వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు భార్య అడగడంలో తప్పేం లేదు. నాకు కదండి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది అని అడగడంలో తప్పేం లేదు. తర్వాత ఫ్రెండ్స్ని పట్టించుకోకుండా బయట ఎవరెవరి కోసం తిరుగుతున్నారు, మనం కదరా ఫ్రెండ్స్, నువ్వెందుకురా అందరి కోసం తిరుగుతావు, నేను కదరా నీ ఫ్రెండ్ని అని అడగడంలో తప్పేం లేదు. ద సేమ్ వే నిన్ను సృష్టించిన వాడు, నిన్ను కన్నవాడు, నిన్ను చేతులతో చెక్కిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే లవ్ మీ ఫస్ట్. వేరే వాళ్ళని హేట్ చేయమని దేవుడు ఎక్కడ చెప్పట్లా, తల్లిని దూషించమని చెప్పట్లా, తల్లిని తండ్రిని గెంటేయమని చెప్పట్లా. లవ్ మీ ఫస్ట్ బికాజ్ ఐఎమ్ ద వన్ హూ క్రియేటెడ్ యూ, యువర్ మదర్, యువర్ ఫాదర్ అండ్ ఎవ్రీ క్రియేషన్ నీ కోసం చేసింది నేను. సో నన్ను ఫస్ట్లో నువ్వు పెడితే అప్పుడు నీ జీవితం బాగుపడుతుందని దేవుడు చెప్పడంలో తప్పేమీ లేదు, మనం ఫాలో అవ్వడంలో తప్పేమీ లేదు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే దేవుడు టెస్ట్ చేయడానికే కాదు, శిక్షించడానికి కూడా ఏ బాండ్ని ఎక్కువ వాడుకుంటాడు తెలుసా? శిక్షించడానికి పేరెంట్ చిల్డ్రన్ బాండ్ని ఎక్కువ వాడుకుంటాడు. ఎందుకంటే ఆ బాధ ఏంటో తెలియాలంటే దెబ్బ మనకు తగలకూడదు, మన నుండి వచ్చే వారికి తగిలితేనే ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి, మోషే నాయకత్వంలో ఈజిప్ట్ నుండి కనాన్కి జర్నీ స్టార్ట్ అవబోతుంది రేపు మార్నింగ్. ఈరోజు నైట్ దేవుడు వారందరికీ చెప్పిన మాట ఏంటంటే ప్రతి ఇంటి గడప మీద నాకు ఒకటి కనబడాలి. ఏం కనబడాలి? రక్తం కనబడాలి. రక్తం కనబడకపోతే రాయనోడిని కాదు, రక్తం పోయనోడిని కాదు చంపేది. ఎవరిని చంపేస్తాడు? అందులో ఉన్న మొదటోడు ఎగిరిపోతాడని చెప్పాడు. తర్వాత దావీదు బత్షెబాల విషయంలో తప్పు జరిగిన తర్వాత దావీదైతే పశ్చాత్తాపడ్డాడు. కానీ ఇంకొకసారి ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉండడం కోసం దేవుడు ఏం చెప్పాడు తెలుసా? దావీదు, నువ్వు చేసిన పాపాన్ని అయితే క్షమిస్తాను, కానీ నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా నువ్వు దెబ్బ మాత్రం తింటావు అన్నాడు. ఆ దెబ్బ ఎలాంటి దెబ్బ వేశాడు చెప్పండి? దావీదు బెత్షెబాకు పుట్టిన మొదటి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ మొదటి కుమారుడిని దేవుడు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన, ద పవర్ఫుల్ ప్రేయర్ ఇన్ ద బైబిల్, ఫాస్టింగ్ ప్రేయర్. విత్ ఫాస్టింగ్ we can gain anything, we can succeed in anything, we can achieve anything. అలాంటిది ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఏంటి? ఫాస్టింగ్ ప్రేయర్ మనం చేస్తే దేంట్లో మనం ఓడిపోం. అలాంటిది దావీదు లాంటి భక్తుడు, దావీదు లాంటి గొప్ప రాజు ఫాస్టింగ్ ప్రేయర్ నాట్ 1 డే అండి, మనలాంటి ఫాస్టింగ్ కూడా కాదు. మనలాంటి ఫాస్టింగ్ అంటే చాలామంది ఫాస్టింగ్ ఉంటారు. ఎలాంటి ఫాస్టింగ్? పైనాపిల్ జ్యూస్ తాగుతాను బ్రదర్, మార్నింగ్ ఒక టీ తాగుతాను బ్రదర్, సాయంత్రం ఒక చిన్న ఏమంటారు లెమన్ జ్యూస్ కానీ ఇలాంటివి తాగుతాను బ్రదర్. మరి ఇంకా నువ్వు ఫాస్టింగ్ ఏం చేసావు అంటే అన్నం తినను బ్రదర్ అని అంటాను.
అన్నం కంటే మిగతా అన్ని మంచిది తీసుకుంటున్నావు కదా. ఇంకా ఒక రకం చెప్పాలంటే అన్నం తినేదానికంటే బెటర్ ఫుడ్ ఐటమ్స్ అని మనం తీసుకొని ఏం చేస్తాం, ఫాస్టింగ్ అంట. బట్ దావీదు 7 కంప్లీట్ డేస్ ఫాస్టింగ్లో ఉండి తనను తాను దుఃఖపరుచుకుంటూ, ప్రభువా నా బిడ్డను కాపాడు అంటే దావీదుకు కనీసం గీత పడలేదు. కానీ ఆ పాపం విషయంలో దావీదు దేవుడిని శిక్షించడానికి ఏం చేశాడు చెప్పండి, దేవుడు తన బిడ్డను మాత్రం తీసుకున్నాడు. ఎందుకు దేవుడు ఆ పెయిన్ మనకు అర్థం కావాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి పనిష్మెంట్లు కూడా బైబిల్ చరిత్రలో ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే దేవుడు ఫెయిత్ టెస్ట్ పెట్టడానికి ఏ బాండ్ని ఎక్కువ వాడుకుంటాడు చెప్పండి, పేరెంట్ అండ్ చిల్డ్రన్ బాండ్ని ఎక్కువగా వాడుకుంటాడు. సో ఈ పాజిబిలిటీ, నేను మరలా అంటున్నాను, బైబిల్లో ఈ పాజిబిలిటీ మనకు ఉంది కాబట్టి మేబీ లోతు విషయంలో కూడా అదే జరుగుండొచ్చు. ఫెయిత్ టెస్ట్ అంతా దేవుడు ఏమంటారు, పేరెంట్ అండ్ చిల్డ్రన్ మధ్యలోనే ఎక్కువగా పెట్టాడు కాబట్టి ఈ పాజిబిలిటీస్ బైబిల్లో మనకు చాలా కనబడుతున్నాయి. కాబట్టి లోతు విషయంలో కూడా అదే పాజిబిలిటీ ఉంది. ఒకవేళ 12వ వచనము 19వ అధ్యాయము లిటరల్ సెన్స్లో తీసుకుంటే లోతు గారికి పిల్లలు అంటే కుమార్తెలతో పాటు ఎవరున్నట్టు కనబడుతుంది మనకు బైబిల్లో, కుమారులు కూడా ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఒకవేళ లిటరల్ సెన్స్లో పక్కకు పెట్టండి, అది లిటరల్ సెన్స్ కాదు అని ఒకవేళ అనుకుంటే 14వ వచనంలో ఉన్న హిబ్రూ పదం CHATAN అనేది అల్లుళ్ళకి ప్రస్తావించబడితే ఆ వర్బ్ ఏదైతే ఉందో LAQACH లాకా అంటారో సంథింగ్, దాని ప్రొనౌన్సియేషన్ నాకు అంత తెలియదు. కానీ అందులో చెప్పిన మాట ఏంటంటే దే వర్ టేకెన్, దే వర్ మ్యారీడ్. పెండ్లాడిన కాదు, పెండ్లాడిన అంటే బయటికి వచ్చిందేమో ఇద్దరు కుమార్తెలే, లోపల అక్కడ నశించిపోతుందేమో వేరే కుమారులు ఉన్నారు అని బైబిల్లో మనకు ఒకానొక సందర్భంలో కనబడుతుంది. కాబట్టి పిల్లల కోసం దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టింది కాబట్టి ఏమైపోయింది, నశించిపోయింది. ఈజ్ దాట్ ఎ రాంగ్ థింగ్ అంటే 100% రాంగ్ థింగ్. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత అది దేవునికి ఇవ్వకుండా దేవుడు చెప్పిన మాటను బేఖాతరు చేస్తే ఆజ్ఞాతిక్రమం పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి ఈరోజు ఈ అంత్య దినాల్లో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కాకుండా బంధువులకి, బంధాలకి, ఫ్రెండ్స్కి, పార్టీస్కి, ఫంక్షన్లకి, స్పిరిచువాలిటీకి కాకుండా వరల్డ్లీ థింగ్స్కి లేదా స్పిరిచువల్ లైఫ్కి కాకుండా మెటీరియలిస్టిక్ లైఫ్కి ఎవరైతే ఎక్కువ పెద్దపీట వేస్తున్నారో, దేవుని విషయంలో వెనకడుగు వేస్తున్నారో, దేవుడు స్ట్రిక్ట్గా చెప్తున్న పదం ఏంటంటే లోతు భార్యను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఏమొద్ది, అక్కడ ఏం జరిగిందో ఎగ్జాక్ట్ కలర్ జిరాక్స్ నీకు జరుగుద్ది. అంటే ఉప్పు స్తంభం అవుతామని కాదు, నాశనము ఖచ్చితంగా డిలే అవ్వకుండా డిస్ట్రక్ట్ అవుతాము. సో ఈరోజు క్రిస్టియన్స్ అయిన మనందరం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇంతకుముందు మనం మత్తయి సువార్తలో చదివాం, చివరిగా మరొకసారి చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 36 నుండి 37వ వచనం చదువుదాం. 37వ వచనం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకొనును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకుంటాడు. సో దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నీకు అడ్డుపడుతున్న, డీవియేట్ చేస్తున్న ఆ లక్షణం ఏంటో ఐ డోంట్ నో, కానీ అది నీకు తెలుసు. నీ లైఫ్లో దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వకుండా నువ్వు ఎక్కడ డీవియేట్ అవుతున్నావో, ఎక్కడ ఏ పరిస్థితిని బట్టి నువ్వు దేవునికి దూరంగా మారిపోతున్నావో నాకు తెలియదు. కానీ ఒకవేళ ఏదైనా సందర్భాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం అవుతుంటే దేవుడు అంటున్న స్ట్రైట్ ఫార్వర్డ్ మాట, లూకాసు వార్త 17వ అధ్యాయంలో చెప్తున్న మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. సో లోతు భార్యను జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవుని కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వేరే వారికి ఇస్తే ఏమొద్దో మనం చూసాం. కాబట్టి దేని మీద వద్దండి, ఫస్ట్ కీప్ గాడ్ ఫస్ట్. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని చెప్పండి మొదట వెతకండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మ్యారేజ్ ఫంక్షన్స్, ఎనీథింగ్ ఎల్స్, సండే ప్రేయర్ అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను ఎప్పటి నుంచో చర్చ్లో చెప్పే ఒక మాట మీకు గుర్తుందో లేదు నాకు తెలియదు. ఎవరైనా చర్చ్ ఒకవేళ ఈ ఆదివారం రాలేని పక్షంలో ఉంటే రాని వాళ్ళకి నేను ఎలాగో పర్సనల్గా మెసేజ్ చేసి ఎందుకు రాలేదు కనుక్కుంటాను, నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను ఖచ్చితంగా, కాదు అని నేను చెప్పను. కానీ నేను సంఘానికి నేర్పించాలనుకుందని చెప్పను, నేను అడగడం కాదు. అసలు నేను ఎందుకు అడగాలి, తెలియనోడినైతే అడగాలి. నేను అందుకే సంఘానికి ఏం చెప్తానంటే, మీరు రాకపోతే వై నాట్ యు టేక్ అన్ యాక్షన్, వై నాట్ యు టేక్ ఇట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరుగా ఆన్సరబుల్గా, అకౌంటబుల్గా ఉండడానికి మీరు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదు? రేపు డ్యూటీకి వెళ్ళలేకపోతున్నారు, ఆఫీస్కి ఫోన్ చేసి ఇంటిమేట్ చేస్తారు లేదా?
ఇన్ఫామ్ చేస్తారా లేదా? చేస్తారు. రేపు స్కూల్కి వెళ్ళలేకపోతున్నాం, టీచర్స్కి ముందుగానే చెప్పే అవకాశం ఉంటే చెప్తాం. రేపు కాలేజ్కి కానీ, డ్యూటీస్కి కానీ, ఆఫీస్కి కానీ, లేదా మనం చేయాలనుకున్న దాన్ని కానీ వెళ్ళలేని పక్షంలో ప్రతి దగ్గర, ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి జోన్లో అందరికీ ఇన్ఫామ్ చేసి ఆపేస్తున్నాం. మనము ఏదైనా ఒక బ్యాడ్ డే ఉండి, ఏదైనా ఒక పని చేత కానీ పరిస్థితుల్లో మనం ఉండి, ఏదైనా ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఉండి రేపొద్దున నేను చర్చ్కి రాలేకపోతున్నాను అని ఒక విశ్వాసం అనుకున్నప్పుడు, అది ముందే మీకు తెలుసు కదా, వై నాట్ యూ టేక్ దట్ అకౌంటబిలిటీ? మీరుగా అకౌంటబిలిటీ మీరు ఎందుకు తీసుకోకూడదు? మీరుగా పాస్టర్ గారికి ఫోన్ చేసి అన్నా, లేదా అంకుల్, లేదా అయ్యగారు, లేదా పాస్టర్ గారు, లేదా బ్రదర్, ఏ పదజాలంతో సంబోధిస్తారు నాకు తెలియదు, ఇలా సంబోధించి ఎందుకు మీరు రాలేకపోతున్నారో, ఎందుకు మీరు వెళ్ళలేకపోతున్నారో అన్న, కొంచెం పరిస్థితి బాగాలేదన్నా, నేను రేపు చర్చ్కి రాలేని పరిస్థితుల్లో ఉన్నా, నా కోసం ప్రార్థన చేయండి అని అంటే ఎంత అకౌంటబిలిటీ ఉంటుంది చెప్పండి? వై నాట్ యూ బీ అకౌంటబుల్ ఇన్ గాడ్స్ వర్క్? అన్నిట్లో బాగానే ఉంటున్నాం, అన్నిట్లో రెస్పాన్సిబుల్గా ఉంటున్నాం, అన్నిట్లో అకౌంటబుల్గా ఉంటున్నాం. వై నాట్ వీ బీ అకౌంటబుల్ ఇన్ గాడ్స్ వర్క్ అండి? అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వండి, ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలనుకుంటారు చేసుకోండి. పాపం కానిది దేన్నైనా మీరు చేయండి, ఆజ్ఞాతిక్రమం కానీ దేన్నైనా మీరు చేయండి, కానీ కీప్ గాడ్ ఫస్ట్. ధర్మశాస్త్రంలోని ప్రథమమైన దాన్ని పక్కకు పెట్టేసి పరలోకంలోని వెళ్ళాల్సిన ప్రథమమైన రోల్లో నేను ఉండాలంటే అది సాధ్యమా? సో లోతు భార్యని జ్ఞాపకం చేసుకుందాం. ఏది ఏమైనా, నేను మళ్ళీ చెప్తాను, ఏది ఏమైనా దేవుని కంటే ఎక్కువ ఎవరికి మనం ఇవ్వకుండా మనమందరం మన జీవితాల్లో దేవుణ్ణే ముందు పెడదాం. లేదంటే ఏమవుద్ది అంటే చెప్పండి గట్టిగా, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్యను. ఇప్పుడు చెప్పండి, లోతు భార్య దేనికోసం వెనక్కి తిరిగింది? బంగారం కోసమా? ఆస్తుల కోసమా? దేనికోసం తిరిగింది? ఒకవేళ 12వ వచనాన్ని లిటరల్ సెన్స్లో తీసుకుంటే తన కుమారులు, పెళ్ళైపోయిన తన కుమార్తెల కోసం తిరిగింది. లేదు, అది నార్మల్ సెన్స్లో మాట్లాడిన మాట అని అనుకుంటే 14వ వచనంలో మనకు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్న మాట ఏంటంటే, అది ఆల్రెడీ పెళ్ళైపోయిన కుమార్తెలు వారికి ఉన్నారు, వారి కోసం తిరిగింది. పెండ్లి కాని కన్యకలు మాత్రం బయటకు వచ్చారని మనకు బైబిల్లో కనబడుతుంది. జీవిష్ ఇంటర్ప్రిటేషన్స్ చాలా దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి, చాలా దీన్ని బలపరుస్తున్నాయి. చాలా ఈ వర్షన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్కే చాలా ఎక్కువగా మనకి సపోర్టివ్ ఇన్ఫర్మేషన్, సపోర్టివ్ కామెంటరీ, సపోర్టివ్ ఇంటర్ప్రిటేషన్స్ మనకు జీవిష్ బుక్స్లో మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనా, ఎంత ఇంపార్టెంట్ అయినా దేవునికి ఇవ్వాల్సిన టైంని మాత్రం దొంగలించకండి. అలా దొంగలిస్తే మాత్రం ఖచ్చితంగా నాశనానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈరోజు ఈ బైబిల్ స్టడీ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ యాక్టింగ్ లైక్ ఎ థీఫ్, ఇఫ్ యు ఆర్ లూటింగ్ సంథింగ్ దట్ బిలాంగ్స్ టు గాడ్, మేబీ టైం, మేబీ మనీ, మేబీ ఎనర్జీ, మేబీ వాట్ ఎవర్ ఏదైనా సరే, మీరు ఒకవేళ లూట్ చేస్తూ ఉంటే దేవుని దగ్గర నుంచి, కమాన్, టేక్ ఎ బిగ్ యాక్షన్. మరలా వెనకడుగు వేయడానికి ట్రై చేయండి. మీ జీవితంలో దేవునికి దూరం చేస్తున్న వాటి విషయంలో వెనకడుగు వేసి దేవుళ్ళు ఎల్లప్పుడూ ముందడుగు వేయాల్సిందిగా కోరుతూ, నా సంగమా ఒకటే చెప్తున్నాను, మీరు ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి, కానీ అందరికంటే ఎక్కువ దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారుగా ఉండండి. ఈరోజు మనం కలిసిన రేపు పొద్దున కలుస్తామో లేదో గ్యారంటీ లేదు, కానీ ఏ రోజు మనం కలిసినా కలవకపోయినా రేపన్న రోజున మనం పరలోకంలో కలవాలంటే మనమందరము మన లైఫ్లో లోతు వలె ఎమోషన్స్కో, బాండ్స్కో కాదు, లోతు భార్య వల్లే మనం ఎమోషన్స్కో, బాండ్స్కో కాదు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది. ఎవరికి ఇవ్వాలి? గాడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి కీప్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ.